ఫోన్ ట్యాపింగ్ కేసులో జూబ్లీహిల్స్ సిట్ కార్యాలయంలో ప్రభాకర్ రావు విచారణ రెండో రోజు ప్రారంభమైంది. మొదటి రోజు రాత్రి వరకు ప్రభాకర్ రావును విచారించింది సిట్ బృందం. విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బల్. ప్రభాకర్ రావు ఐక్లౌడ్ 5G ఈమెయిల్ ఖాతాల్లో డేటాపై సిట్ దర్యాప్తు జరుపుతోంది. ఎఫ్ఎస్ఎల్ డేటా ఆధారంగా ప్రశ్నిస్తోంది సిట్. మరోవైపు సింక్ అయిన డేటా కోసం యాపిల్, జీమెయిల్ కంపెనీల నుంచి సమాచారం సేకరిస్తుంది సిట్. విచారణలో ప్రభాకర్ రావు నోరు మెదిపితే కీలకమైన ఆధారాలు లభించే అవకాశం ఉంది. తన వ్యక్తిగత సమాచారం మాత్రమే డివైజెస్ నుంచి తొలగించినట్టు ప్రభాకర్ రావు చెప్తున్నారు. ప్రభాకర్ రావు వాంగ్మూలంపై వాస్తవం ఏది అనేది జీమెయిల్, యాపిల్ కంపెనీల డేటాతో ముడిపడి ఉంటుంది. రెండో రోజు పబ్లిక్ డేటా ట్యాపింగ్ ఎలా సేకరించారు, ఎవరు ఇచ్చారో, ఎలాంటి కిట్స్ వాడి ట్యాపింగ్కి పాల్పడ్డారు, ఇలా అన్ని విషయాలపై ఆరా తీస్తుంది సిట్. పూర్తి వివరాలు అందిస్తారు మా కరెస్పాండెంట్ అమర్, లైవ్లో జాయిన్ అవుతున్నారు. అమర్, చెప్పండి, ప్రస్తుతం ప్రభాకర్ రావు రెండో రోజు విచారణ జరుగుతున్నట్టుగా చెప్తున్నారు. కేసుకి సంబంధించి కీలకమైన అంశాల్లో ప్రభాకర్ రావు వెల్లడించాల్సిన విషయాలు ఏమేమి ఉన్నాయి? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి విచారణ పైన? రెండో రోజు ప్రభాకర్ రావుని సిట్ బృందం విచారిస్తుంది. ఎప్పటికప్పుడు విచారణ పురోగతికి సంబంధించి జాయింట్ సిపి తఫ్సీర్ ఇక్బాల్ దగ్గరుండి కూడా పర్యవేక్షిస్తున్నారు. నిన్న 3 సార్లు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. విచారణ పురోగతిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ విచారణలో ఎలాంటి ప్రశ్నలు అడగాలి, ఎలాంటి సమాధానాలు రాబట్టాలన్న అంశానికి సంబంధించి జాయింట్ సిపి దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. ఏసీపీ వెంకటగిరి ప్రస్తుతం ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఎందుకంటే మొదటి రోజు విచారణలో భాగంగా నిన్న 11 గంటల సమయాన లొంగిపోయారు. లొంగిపోయిన తర్వాత ఐక్లౌడ్కి సంబంధించినటువంటి పాస్వర్డ్స్ ఏవైతే ఉంటాయో రెండింటికి మాత్రమే అవి గతంలో ఇచ్చారు. మిగతా 4 ఈమెయిల్స్ కూడా ఇచ్చారు. కానీ అందులో ఉన్నటువంటి డాటా మొత్తాన్ని కూడా ప్రభాకర్ రావు డిలీట్ చేశారని ప్రభాకర్ రావే నేరుగా ఒప్పుకున్నాడు. అయితే ఓన్లీ వ్యక్తిగత సమాచారాన్ని మాత్రమే ప్రభాకర్ రావు డిలీట్ చేశారని తాను ఒప్పుకున్న నేపథ్యంలో అసలు వ్యక్తిగత సమాచారమే ఉందా, ఇంకేమైనా ఉందా అనే అంశానికి సంబంధించి ఇప్పటికే జీమెయిల్తో పాటు యాపిల్ కంపెనీకి సంబంధించి వాళ్ళ ప్రతినిధులతో సిట్ బృందం కూడా వారితో మాట్లాడడం జరిగింది. ఆ ఉన్నటువంటి డాటాను కూడా తెప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్నటువంటి మొత్తం 5 సెల్ ఫోన్లు ఐఫోన్లు ఉన్నాయి. ఆ 5 సెల్ ఫోన్లో ఒకటి అమెరికాలోనే విడిచిపెట్టి వచ్చారు. ఇంకో 4 ఫోన్లకు సంబంధించి ఇప్పటికే పోలీసులకు సిట్ బృందానికి ఇవ్వడం జరిగింది. ఆ 4 ఫోన్లో ఉన్నటువంటి డాటా మొత్తాన్ని కూడా డిలీట్ చేయడం, ఉన్నటువంటి డాటాను మొత్తం కూడా సింక్ అయినటువంటి డాటా మొత్తానికి కూడా ప్రస్తుతం యాపిల్తో పాటు జీమెయిల్ కంపెనీ నుంచి తెప్పించే ప్రయత్నం ఒకవైపు చేస్తూ ఉన్నారు. ఎఫ్ఎస్ఎల్లో ఉన్నటువంటి డాటా ఆధారంగా ప్రభాకర్ రావుని నిన్న ప్రశ్నించారు. ఇవాళ రెండవ రోజు ముఖ్యంగా చూసుకుంటే అసలు ఫోన్ ట్యాపింగ్కి ఎందుకు పాల్పడవలసి ఉంది, అక్రమంగా చట్టవిరుద్ధంగా ఉన్నటువంటి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని ఎవరు ముందుకు తీసుకొచ్చారో, ఏ కిట్లు వాడారో, ఇలా చాలా అనేక రకాల వంటి ప్రశ్నలు తావెత్తున్నాయి. కాబట్టి వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం ప్రభాకర్ రావుని ప్రశ్నిస్తున్నారు. అతని దగ్గర నుంచి కూడా రెండో రోజు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. 19వ తేదీ వరకు ఆయన విచారణ ఉంటుంది కాబట్టి 19వ తేదీన సుప్రీంకోర్టులో మరోసారి ఈ విచారణ పురోగతికి సంబంధించి సుప్రీంకోర్టు దృష్టికి పోలీసులు కూడా సిట్ బృందం తీసుకెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ అమర్, థ్యాంక్ యూ.